హాయ్ అండి, వెల్కమ్ టు హెచ్ఎం వాటర్ కాంపోనెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఈ రోజు మనం ఇక్కడ గుడివాడలో ఉన్న రాజేంద్ర నగర్కి వచ్చాము. ఇక్కడ ఎల్లమంచిలి అనే రెసిస్టెన్సీ మన స్కేలర్ ని ఇన్స్టాల్ చేసుకున్నారు. ఆల్మోస్ట్ 1 year అవుతుంది ఇన్స్టాల్ చేసుకొని. సో ఎలా వర్క్ అవుతుంది ఏంటిదో ఒకసారి సార్ మాటలో విన్నాము. సార్ వచ్చేసి మన అపార్ట్మెంట్ కి ప్రెసిడెంట్ అన్నమాట. సో ఒకసారి విన్నాము సార్ మాటలు, ఫీడ్బ్యాక్స్ అన్ని తీసుకున్నాము. హాయ్ సార్. హాయ్. హలో. సో ఎలా ఉంది సార్ మన హెచ్ఎస్ స్కేలర్? బాగుందండి. బాగుందా? సో అది పెట్టుకోముందు ఎలా ఉంది, ఇన్స్టాల్ చేసుకోముందు ఎలా ఉంది, ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత డిఫరెన్స్ ఏంటిదంటే ఎలా తెలిసింది? పెట్టుకోకముందు అనేది స్కేల్ రెస్ట్ అనేది ఫామ్ అయ్యేది. ఇప్పుడు అలాంటి ప్రాబ్లం లేదు, ఇప్పుడు బాగానే ఉంది. బాగానే ఉంది సార్. సో ఇటు సైడ్ టీడీఎస్ ఎంత ఉంది సార్ రా వాటర్? టీడీఎస్ ఎక్కువగానే ఉందండి. సార్ సో మీరు ఏదైతే ప్రాబ్లం బిఫోర్ ఇన్స్టాల్ చేసుకుందో అది ప్రాబ్లం ఏదైతే ఫేస్ చేశారో ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాత అవన్నీ రెడ్యూస్ అయిపోయినాయి సార్? ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయినాయండి. సాల్వ్ అయినా బాగానే ఉందండి ప్రెసెంట్. బాగానే ఉంది సార్. సో ఎవరైతే స్కేల్స్ ద్వారా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి మీరు రిఫరెన్స్ అనేది ఎలాంటి ఎవరికైనా ఇచ్చారా సార్? ఒకళ్ళు వచ్చారండి, వాళ్ళకి చెప్పామని చెప్పారా? థ్యాంక్ యూ సో మచ్ సార్. సో విన్నారు కదండి మన సారు. సో ఆల్మోస్ట్ చెప్పిన వర్డ్స్ ఏంటిదంటే, సో వాళ్ళకి ఇక్కడ అంట సో స్కేల్స్ ద్వారా చాలా ప్రాబ్లం ఫేస్ చేశారంట. సో మనకి పైప్స్, గ్లీజర్స్, వాషింగ్ మిషన్స్ అవన్నీ రిపేర్ కి వచ్చి ఉండే అంట. సో ఇది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఏం రాలేదంట. సో మీరు కూడా స్కేల్స్ ద్వారా ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో, లైక్ డొమెస్టిక్ గానీ, స్కూల్స్ లో గానీ, అపార్ట్మెంట్స్ లో, హోటల్స్ లో గానీ, ఎక్కడైనా సో లైక్ వాషింగ్ మిషన్ పాడవడం గానీ, సో పైప్స్ బ్లాక్ అవ్వడము, మీకు ట్యాప్స్ దగ్గర రష్ లాంటిది అలాంటివి ఏమైనా వస్తున్నా సో మన హెచ్ఎం స్కేలర్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. 0 మెయింటెనెన్స్ అండి, మెయింటెనెన్స్ ఏమి ఉండదు. సో స్కేల్స్ నుంచి దూరంగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ.